కడప జిల్లా కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ కాలం నుండి పెండింగ్లో ఉన్న 42,000 బకాయిలను విడుదల చేయాలని భవన నిర్మాణాలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరామని తెలిపారు. ఇక 50 సంవత్సరాల వయసు గల కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అమలు చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబరు 1214 ద్వారా అవన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. ఆ సందర్భంలో అన్యాయానికి గురవుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల ఆకలి మంటలతో అల్లాడిపోతున్న భవన నిర్మాణ కార్మికులు ఒక్కటి చేసి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మా ప్రభుత్వం వస్తే తప్పకుండా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం. పెండింగ్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వం నిలుపు చేసినటువంటి నిధులన్నింటినీ కూడా కార్మికులకు అందజేస్తాం. మేము యథావిధంగా కార్మిక చట్టాల ఉల్లంఘన లేకుండా అమలు చేస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా యువకాలం పేరుతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ గారు కానీ, లాంగ్ మార్చ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఈ రోజు పెడచమని పెట్టి నిమ్మక నీరెత్తినట్లు వేరేస్తా ఉంది. సమీక్ష మేమేదో అడిగినప్పుడు ఆందోళన చేసినప్పుడు చూస్తాం చేస్తాంతో పాటు సమీక్షలు మీటింగులు సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరోసారి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులవి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము అడుగుతున్నటువంటిది మేమేదో ప్రభుత్వం డబ్బులు మాత్రం అడగట్లే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. మేము అడుగుతున్నటువంటిది చట్టబద్ధంగా మాకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో ఏదైతే సెస్ రూపాయలు వసూలు చేయబడినటువంటి